అవర్ ఛానల్ వికీ లక్కీ టాకీస్. ఎలా ఉన్నారు గైస్? అందరూ 2 days అయింది కదా వీడియోస్ పోస్ట్ చేయలేదు. సో ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇగ్నోర్ మై ఆయిలీ ఫేస్ గైస్, సండే కదా ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నా. బిర్యానీ బాగుందా? చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సూపర్ వచ్చింది గైస్, నిజంగానే. మరి మీకు కూడా సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ ఎక్కువ వేసుకోండి గైస్, 4 to 5 tablespoon వరకు వేసుకోండి. మనం చికెన్ ఫ్రై మంచిగా చేయాలి కదా. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్, అవి ఫేస్ మీదకి తుల్లుతాయి. సో పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి. సో చికెన్ ఫ్రై కాబట్టి కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కరివేపాకు మంచి అరోమా కూడా ఇస్తుంది చికెన్ ఫ్రైకి. సో మస్ట్ అండ్ షుడ్గా కరివేపాకును మాత్రం వేసుకోండి. సో ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. సో చికెన్ నేను 750 grams వరకు తీసుకున్నాను గైస్. సో నీట్గా వాష్ చేసుకోండి సాల్ట్ వేసుకొని. సో ఇప్పుడు చికెన్ వేసుకుందాం. 1/2 kg కంటే కొంచెం ఎక్కువ తీసుకున్న చికెన్ని. సో రైస్ కూడా ప్యారలల్గా తీసుకోండి. సో నేను రైస్ కూడా 1/2 kg వరకు తీసుకున్నాను. సో రెండు ఈక్వల్గా ఉంటేనే మనకి బిర్యానీ ఎప్పుడైనా బాగుంటుంది. చికెన్ మొత్తం వేసుకున్నాక ఒక్కసారి అంతా కలిసేటట్టు కలుపుకుందాం. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 to 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్ని ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి చికెన్ పీస్ అన్నది చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది మనకి చికెన్ పీస్. సో ఇప్పుడు మూత పెట్టి కుక్ చేయండి. ఆఫ్టర్ 5 minutes తర్వాత చికెన్ని చూద్దాం. సో చూసారు కదా చికెన్లో ఉన్న వాటర్ అంతా దిగింది. సో ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకుందాం. సో ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒక ఆనియన్ అండ్ టమాటోని మిక్సీ పట్టించండి కచ్చాపచ్చాగా. కొంచెం పెద్ద సైజులో ఉన్న టమాటోస్ ఆనియన్స్ అయితే 1 సరిపోతుంది. లేదంటే ఒక ఆనియన్ అండ్ 2 tomatoes తీసుకోండి చిన్నవి అయితే మాత్రం. సో ఇప్పుడు మిక్సీ పట్టించిన ఆ టమాటో పేస్ట్ అండ్ 1 tablespoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సో అది చికెన్ మధ్యలో పెట్టి కుక్ చేయండి. చికెన్ ఫ్రైని ఇలా చేయడం వల్ల మనకి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. టమాటో పేస్ట్ వేసుకున్నాక అంతా కలిపేకుంటే ఇలా మధ్యలో పెట్టి వదిలేయండి మూత పెట్టి. ఇప్పుడు మనం రైస్ని కుక్ చేసుకుందాం. సో ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసి బాయిల్ చేయండి. సో అందులో నేనైతే 2 బిర్యానీ ఆకు, 2 ఇలాచి, 2 లవంగాలు, ఒక స్టార్ ఫ్లేవర్ చెక్క వేసుకున్నాను. అలానే ఒక 2 పచ్చిమిర్చి, అలానే 1 tablespoon వరకు హోమ్మేడ్ గరం మసాలా, కొత్తిమీర అండ్ పుదీనా వేసుకున్నాను. ఎక్కువ స్పైసెస్ లేకుండా బిర్యానీ కడుపు నిండుగా కమ్మగా తినాలి అనుకుంటే నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేసుకోండి, సూపర్గా వస్తుంది బిర్యానీ మాత్రం. సో ఇప్పుడు నేను ఒక 15 minutes వరకు బాస్మతి రైస్ని నానబెట్టి ఉంచుకున్నాను. సో ఆ రైస్ని ఇప్పుడు ఇందులో వేసేసాను. ఇప్పుడు 70% వరకు ఈ రైస్ని కుక్ చేయండి. సారీ గైస్, సాల్ట్ కూడా వేసుకోండి. సో నేను చెప్పడం మర్చిపోయాను, 2 tablespoon వరకు సాల్ట్ని వేసుకున్నాను. నెక్స్ట్ చికెన్ ఎంతవరకు అయిందో చూద్దాం మనం. సో చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్, గరం మసాలా, కారం వేసుకుందాం. సో ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ అవి యాడ్ చేసుకుందాం. 1 tablespoon వరకు హోమ్మేడ్ గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి నేను. సో నేను ఇందులో ఎటువంటి చికెన్ మసాలా యూజ్ చేయట్లేదు. అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అండ్ నేను 2 tablespoon వరకు కారం వేసుకుంటున్నాను. సో మీరు కారం ఎలా తింటారో మీకు నచ్చినట్టు వేసుకోండి కారం. ఆల్రెడీ స్టార్టింగ్లో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం నేను కొంచెం వేసుకుంటున్నాను, లేదంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఎక్స్ట్రా మసాలాస్ ఏమీ యూజ్ చేయలేదు గైస్ నేను. చికెన్ మసాలా లేదంటే జీరా పౌడర్ ఇలాంటివి ఏమీ యూజ్ చేయలేదు. సో హోమ్మేడ్ గరం మసాలా ఒక్కటి వేస్తే చాలు, మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది నాకు ఈ చికెన్ ఫ్రై. సో ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 5 minutes వరకు కుక్ చేసుకోండి. 5 minutes తర్వాత చికెన్ ఫ్రై చూసారు కదా దగ్గరికి అయిపోయింది. చికెన్ పీస్కి మొత్తం గ్రేవీ అయితే పట్టేసింది. గ్రేవీ అంతా దగ్గరికి అయ్యే వరకు చికెన్ ఫ్రై చేయకండి. సో లైట్గా కొంచెం గ్రేవీని అయితే ఉంచండి. సో చికెన్ ఫ్రై ఇలా ఉంటే బాగుంటుంది బిర్యానీకి. సో చికెన్ ఫ్రై అయితే రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం రైస్ని చూద్దాం 70% కుక్ అయిందో లేదో.
రైస్ కూడా 70% అయిపోయింది. సో రైస్ చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. సో ఇలా ఉడికితే చాలండి. సో మనకి బిర్యానీ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మీరు బిర్యానీ ఎందులో అయితే చేయాలనుకుంటున్నారో అందులో కొంచెం ఆయిల్ వేసి లైట్గా చికెన్ వేసుకోండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. కొద్దిగా చికెన్ వదిలేయండి. కొత్తిమీర పుదీనా వేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించిన రైస్ మొత్తం వేసేసుకోండి. మొత్తం రైస్ వేసేసుకోండి. రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి బిర్యానీ బాగా వస్తుంది. సో రైస్ కుక్ చేసే విధానంలో కూడా ఉంటుందండి. సో మనం ఎప్పుడైనా సరే రైస్ని కూడా పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలి బిర్యానీ మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే. సో ఇప్పుడు చూసారు కదా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా చికెన్ వదిలేసుకున్నాం కదా, ఆ చికెన్ని పైన వేసుకోండి, మధ్యలో వేసుకోండి. చికెన్ ఇలా వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ మిక్స్ చేసి వేసుకోండి. ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ వేసుకుంటే బిర్యానీ కలర్ఫుల్గా ఉంటుంది కొద్దిగా. ఫుడ్ కలర్ వేసుకున్నా వేసుకోకపోయినా బిర్యానీ టేస్ట్ అయితే మాత్రం తగ్గేదే లేదండి. సో బిర్యానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వస్తుంది. నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసేసుకోండి. అలానే ఇది మాత్రం మర్చిపోకండి, నెయ్యి మాత్రం వేసుకోండి. బిర్యానీకి నెయ్యి మాత్రం ఉండాలండి లాస్ట్లో. నెయ్యి వేసుకున్నాక ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని కవర్ చేసేయండి. సో స్టీమ్ పోకుండా ఉంటుంది బయటికి. ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద ఏదైనా బరువుగా ఉన్నది పెట్టుకోండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేయండి. సో చూసారు కదా దమ్ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం. 10 మినిట్స్ తర్వాత బిర్యానీని చూసేద్దాం. సో బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది గైస్. సో నిజంగానే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంది. సో రైస్ అయితే చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. సో అందుకనే రైస్ని పర్ఫెక్ట్గా కుక్ చేసుకోండి. సో మనకి బిర్యానీ చాలా బాగా వస్తుంది. మీరు రైస్ కానీ పర్ఫెక్ట్గా కుక్ చేసుకోకపోతే బిర్యానీ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. మరి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. Until then, bye, take care.